ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? బాగాలేదండి, దరిద్రంగా ఉంది. ఏ కరెంటు బిల్లు పెంచనన్నారు, పూర్తిగా రుణమాఫీ చేస్తారన్నారు. ఒక బిల్లుకి 400 రూపాయలకి 265 రూపాయలు ఎక్స్ట్రా. ఇంకెక్కడండి ఆయన మాట మీద నిలబెడతాడా? నిలబెట్టడం అంటే దానికి ఒక ఇది ఉంటుంది, చెప్పడం వేరు చేయడం వేరు. ముందే వచ్చి జనాలను నమ్మేయటం బాగా ప్రోత్సహిస్తారు. ఇంతమంది గ్యాస్ బండ్ అన్నారు, ఎంతమందికి వేసారు, ఎంతమంది అన్నారు? 40 లక్షల మంది, 40 లక్షల మందికి ఇచ్చారు. ఉన్నదంతా 1,50,00,000 మంది. అది కరెక్టా? చేస్తారో లేకపోతే నా వల్ల కాదని తప్పుకో పక్క చేయనంటే జనాలు ఆలోచించుకుంటారు. మీరు ఇప్పుడేం బలవంతంగా మిమ్మల్ని వచ్చి పేగరు కదా, అది పర్పస్. ఏదైనా చెప్పడం వేరు, చేయటం ఒక ప్రాసెస్ ఉంటుంది. ఉచిత బస్సు అన్నారు, దీపావళికి అన్నారు. దీపావళి ఏ దీపావళి? 2028 దీపావళికా, 2029 దీపావళికా? ఏదైనా ఒక మాట చెప్పామంటే కరెక్ట్గా ఉండాలి, లేదంటే కాకుండా సైలెంట్గా ఉంటవే. అంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పేదలకు పథకాలు పెట్టేశాడు, మాది ఖజానా చూస్తేనే ఖాళీగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ మాట. 100 కోట్లు అని మీరేగా చెప్పారు. ఆయనకి ఎప్పుడు 7,000 కోట్లు ఉంది. మీరు ఆయనకి తప్పుడు 100 కోట్లు ఉంది. నాకు డబ్బులు లేవు నేను చెప్పలేదు. చెప్పేవాడు ఎప్పుడు 100 కోట్లు ఉంది, 25 కోట్లు ఉందని చెప్పడండి. చెయ్యాలి అనుకుంటే చేస్తాడు, చేయకూడదు అనుకుంటే ఇవన్నీ చెప్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లు పెంచాడు అంటే అన్నారుగా, ఇవాళ మీరు చేసింది ఏంటి? మరి అది కరెక్టేనా? ఎన్నికల ప్రచారాల్లో ఉన్న కరెంటు బిల్లుని తగ్గిస్తానన్నారు కదా. ఒక బిల్లు తీసుకోండి, మా షాప్ది 800 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు, దానికి 1,100 రూపాయలు ఛార్జీ. 833 రూపాయలకి 1,100. ఇంకా రేపు ఎండాకాలం చూపిస్తారులేండి సినిమా, అసలు సినిమా చూపిస్తారు. కంగారే ఉంది. గతంలో ఎలా ఉంది? ఇప్పుడు 100, 120, 130 కరెంటు బిల్లుకు కంపల్గా 2-3 ఛానళ్ళు ఉంటాయి. మరింత దారుణమా? కరెంటు బిల్లు మొత్తం చూడండి, కాల్చిన దానికంటే ఇవే ఎక్కువ ఉంటాయి, ఎక్స్ట్రా ఛార్జీలే ఎక్కువ ఉంటాయి. మన ఎక్కడండి? నువ్వు పామాయిల్ ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి పెంచేశాడు అన్నారు, 102, 103 అన్నారు. వాళ్ళ పామాయిల్ 150 రూపాయలు ఉంది. అది ఎవరిది? దానికి రాజకీయాలకు సంబంధం ఉండదు. పెరిగేటప్పుడు పెరుగుద్ది, తగ్గేటప్పుడు పెరుగుద్ది. దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? గ్యాస్ బండ్ జగన్ సంబంధం ఏమైనా ఉందా? ఆ రోజు లేదు కదా. ఆయన అన్నారు కదా. మరి మీరు వచ్చి చేసింది ఏంటి? మీరు వచ్చి తగ్గించారా? తగ్గిలేదుగా. పెట్రోలు, గ్యాసు, కూరగాయలు, నిత్యావసర సరుకులు కొన్ని ఉంటాయి, తగ్గుతాయి, పెరుగుతాయి. దాన్ని ఇంకొక సీఎంనే టార్గెట్ చేయకూడదు కదా. అది ముందు ఒకటి తెలుసుకుంటే, వాస్తవాలుగా తెలుసుకుంటే మంచిది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారాల్లో ప్రభుత్వ అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు మొత్తం తగ్గిస్తామని అదే తగ్గించారు కదా. 140 నుంచి 150 తగ్గడమే కదా. ఇప్పుడు కరెంటు బిల్లు ఏమన్నారు? పెంచను, అందుకే పెంచలేదు, చూపించాడుగా. ఏ మాట అయినా అంతేనండి. ఆయన చెప్పాడంటే రివర్స్లో ఉంటుందని అర్థం చేసుకోవాలి. అదేనా 1 సంవత్సరం చేసినా, 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేశాడు. ఆయన మాట ఎలా నమ్ముతారు? నమ్మారంటే ఇంకా అది అంతే. మరి ఇప్పుడు ఈ ప్రజలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు చూసేసారంటారా? ఇక అక్కడ అడుగుతారండి. ఇప్పుడు చిన్న ఏదన్నా కోటి వాట్సాప్లు పెట్టారనుకోండి, అన్ని తీసుకెళ్ళి లోపల దిగుతున్నారు. అవసరమా? ఆడేమనుకోండి పోతే పోనీలే. ఇప్పుడు కుర్రే కషాయుడిని నమ్మినట్టు నమ్ముతాం కదా. ఏముంది, ఆడిని నమ్ముద్ది, అది కోసేవాడిని నమ్ముద్ది, కానీ మంచివాడిని నమ్ముద్ది ఎప్పుడైనా. జనాలు కూడా అంతే. లోకేష్ గారు వాలంటీర్ వ్యవస్థ ఏమన్నారు? ఉగాది రోజు 5,000 కాదు 10,000 చేస్తాం, మీ బాధలు నాకు తెలుసు అన్నారు కదా. నేను లోకేష్ గారు ఏమన్నారు? జీవోలో ఉన్నారు. మరి 10,000 ఎవరికి ఇస్తానన్నారు? జీవోలు లేదన్నారు, బాగానే ఉంది. 10,000 ఎవరికి ఇస్తాను పెంచారు? వాలంటీర్లేనా? ఆయన పిల్లలు చూడండి, స్కూల్ చూడండి, ఒక్కసారి చూడండి. అంత బాగా చేసేవాళ్ళు అయితే స్కూల్లో పిల్లలు పాపం వేరే చోట కిందికి వెళ్తున్నారు. మొన్నటిదాకా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. మీరు చేయండి, మిమ్మల్నే కదా. ఇంకా 15 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు మీరు చేస్తే కదా. మార్నింగ్ అయిపోయి ఒకసారి కాలు మిస్టేక్ అయిన తర్వాత మనం చేసిన వెనక్కి రాదు, ముందుకు రాదు. జనాలు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు వాలంటీర్స్ అన్నమాట మమ్మల్ని ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామన్నారు. వేతనం 10,000 వస్తామని చెప్పింది మీరే. ఇప్పుడు మాకు రాజకీయ రంగం ఏం కొలవచ్చు కదా, ప్రభుత్వంలో మేము ప్రజలకు ఎలాగైతే సేవలు అందించామో అలాగే చేస్తామన్నారు. మాట వేరు, సందర్భాలు వేరు. అన్ని సందర్భాలు కుదరదు.
వాళ్ళు చెప్పారు, నమ్మారు. అదొకటి అది కరెక్ట్గా ఎందుకు జరిగిందో లేదో కూడా తెలియదు. టీవీలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడైనా కదా వేరే రాష్ట్రాల్లో కూడా అదే కదా గోల. ఈఎంఎల్ దెబ్బ, ఈఎంఎల్ తేడా ఉంటాయి. దానికి వేసారా, జనాలు వేసారా లేదా, ఈఎంఎల్ ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా తెలియదు. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి రాబోతున్నారు. మరి ఇప్పుడు దీనివల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న ఆయన వచ్చిన ఉపయోగం లేదండి. రేపు ఈఎంలు చేయరని ఏముంది? రేపు నుంచి బీజేపీతో కలిసి ఉంటే అప్పుడైనా చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు కదా. అప్పుడైనా తిరగటానికి తిరుగుతాడు ఉంది. రేపైనా చేయరని గ్యారంటీ ఏముంది? ఈఎంలు ఎవరికి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు అనుకో, రేపైనా గ్యారంటీ ఏముంది? లేదు కదా. ఏదైనా సింగిల్గా ఉన్నోడు మొగోడరండి. ఏదైనా సింగిల్గా పోరాడాలా, లేదా తప్పుకో. ఇప్పుడు ముగ్గురు వచ్చారు, ఆయన పర్సంటేజ్ ఏంటి, వీళ్ళ పర్సంటేజ్ ఏంటి? అదే కదా కరెక్ట్. సింగిల్గా పోరాడినాడు గొప్పవాడా, ముగ్గురు కలిపి జాతీయ పార్టీ కూటమి ఆడు గొప్పవాళ్ళ? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా పోలింగ్ వదిలేసాడు, కానీ అది బీజేపీ చేతిలో ఉందండి. ఏదైనా వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఒకలా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన మోడీ గారిని ఎన్ని మాట్లాడినాడు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా మోడీ గారిని ఏమన్నా పాలన అన్నాడు? వెళ్ళాడు, సైలెంట్గా డబ్బులు తెచ్చుకున్నాడు, చేసుకున్నాడు. ఆయన బాధపడ్డాడు, చేశాడు. ఆయన చేశాడు కాబట్టే కదా. అంత దారుణంగా ఎందుకు ఓడిపోతాడు? అది దానికి ఉండదండి లాజిక్. అది సెంట్రల్ దయ. మనం మాట్లాడడానికి కూడా బాగోదు అసలు. మోడీ గారి కూడా ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే ఎవడు మంచి ఎవడు చెడు